ఇది విద్యారంగంలో ఏంటి దీని పాత్ర? అండి అది చూద్దాం. అంటే ఏఐ అనేటువంటిది ఇప్పుడు జాబ్ హోల్డర్ ఉన్నాడు. ఏఐ స్కిల్స్ యాడ్ అయితే నేను కొంచెం ఇదిగా ఉంటాను. లేకపోతే అది తెలియకపోతే ఒక భయంతో. ఏది 15, 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఎక్స్‌ప్రెస్ చేసినటువంటిది. ఓకే. రైట్? మరి పిల్లలకి ఏఐలో ఎలా తీసుకెళ్ళాలి? ఒకటి చెప్పమంటారా? ఏఐ అనేటువంటిది బబులా, గేమ్ చేంజరా అంటే హుహు. చాట్‌జీపీటీ, సామ్ ఆల్టన్ దగ్గర నుంచి అందరూ కూడా దీనికి స్పష్టమైన ఎన్విడియా డైరెక్టర్ వరకు కూడా, సీఈఓ వరకు కూడా ఎవ్వరూ కూడా స్పష్టంగా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది అనేటువంటిది నిజమండి. సో, అదేమిటి అంటే వీళ్ళు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ దాని మీద పంప్ చేశారు. రిజల్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎంత రిజల్ట్ వస్తుంది ఏమిటి అనేటువంటిది ఇంకా మనకు తెలియనటువంటి సందర్భం. ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే తప్ప దీనికి పూర్తిగా తెలియనటువంటి సందర్భం. అంతకన్నా ముందు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సినటువంటి రాబోయే 5, 10 నిమిషాలు నేను చెప్పబోతున్నటువంటి విషయాలండి. ఏఐ అనేటువంటిది ఎక్కడి నుంచో కొత్తగా ఊడిపడినటువంటిది కాదు అనేటువంటిది ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటిది. హ్మ్. రైట్? ఏఐ ఎలా డిజైన్ చేసినారు అంటే దీనికి బేస్ మ్యాథమెటిక్స్, సైకాలజీ, న్యూరో సైన్స్. ఈ మూడిటి ఈ కలయిక. మూడింటి యొక్క కలయికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.